హాయ్ స్టూడెంట్స్, చాలా మంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు మేము ఫెయిల్ అయినటువంటి 1-2 సబ్జెక్ట్స్ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఒకవేళ మేము ఎగ్జామ్స్ రాస్తే డిగ్రీ డోస్ట్ అప్లికేషన్లో మేము అడ్మిషన్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి, అలాగే ఇన్స్టంట్ ఎగ్జామ్స్ ఉంటాయా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇన్స్టంట్ ఎగ్జామ్స్ లేవు ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి. అందరికి కూడా ఎగ్జామ్స్ సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో పెట్టడానికి టాస్ డిపార్ట్మెంట్ సన్నాహకాలు చేస్తున్నాయి. చాలామంది ఇచ్చారు రిప్రజెంటేషన్స్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి, మరి ఎందుకో మరి వాళ్ళు పెట్టదలుచుకోలేదు. అక్టోబర్ వరకు ఒకవేళ దోస్తులో అప్లికేషన్స్ ఉండి ఎవరైనా మీకు డిగ్రీ అడ్మిషన్ ఇస్తే మీరు చేసుకోవచ్చు. కానీ దోస్తులో మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే మాత్రం 100% పాస్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్లో ఫిలప్ చేసేటప్పుడే ఎస్ఎస్సి ఇంటర్ మార్క్స్ అడుగుతుంది. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు 1 ఫెయిల్ అయిన వాళ్ళు అప్లికేషన్ వేయడాన్ని ఆపుకోండి. ఎగ్జామ్స్ వెరీ సూన్ అవుతాయి. ఎగ్జామ్స్ అయిన వెంటనే మీకు నేను వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే సప్లిమెంటరీ ఫీ చేసి ఎస్ఎస్సికి 100 నుంచి 125 రూపీస్ ఉంటుంది మీ సేవ ఛార్జెస్తోని. అలాగే ఇంటర్మీడియట్కి 150 రూపీస్ నుంచి 175 రూపీస్ మధ్యలో సప్లిమెంటరీ ఫీజు ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఫీజు మీ అడ్మిషన్ నెంబర్ తోని మీ సేవలో కట్టుకోవచ్చు. కట్టుకున్న వెంటనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పైన ఉన్న మోడల్ పేపర్స్ తీసుకొని మళ్ళీ చదువుకొని ఉత్తీర్ణులు అవుతామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.